హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఎలిమినేషన్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. మామూలుగా లేదు. షాకింగ్ ఎలిమినేషన్ అంటే షాకింగ్ ఎలిమినేషన్ అయితే ఏమీ లేదు. నార్మల్ ఎలిమినేషన్ జరగబోతుంది. ఊహించిన దానికంటే ఎక్కువగా ట్విస్ట్లు ఏం జరుగుతున్నాయా అంటే అదేం పెద్దగా అనిపించేంత సిచ్యువేషన్ అయితే ఏం లేదు. కానీ 11th వీక్ ఎలిమినేషన్ లో ఆల్మోస్ట్ క్లోజింగ్ ఓటింగ్ కి దానికి డిఫరెన్సెస్ ఏమీ లేవు. బట్ చెప్పాను కదా, 1% డిఫరెన్స్ ఉంది. ఈ ముగ్గురిట్లలో ఒకరు ఎలిమినేట్, సంజన, డెమోన్ అండ్ దివ్య. సో ఈ ముగ్గురిట్లలో ఒకరు ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది అయితే ఫిక్స్. ఇది గన్ షాట్ అప్డేట్ అనేది ముందు నుంచి కూడా అదే చెప్తున్నాను నేను, అదే జరుగుతుంది అనమాట. సో ఈ రోజు మీకు ఎలిమినేట్ అవ్వబోతుంది ఎవరు ఈ వీక్ అనేది అంటే, అంతకంటే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ వేసుకోండి, ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా లేట్ చేయను. సో మొత్తానికి ఈ వారం అంటే 11th వీక్ ఎలిమినేట్ అయ్యే పర్సన్ అండ్ ఆల్మోస్ట్ ముగ్గురికి కూడా సేమ్ గానే పడ్డది ఓటింగ్. పవన్ కి, దివ్యకి, సంజనకి. ఈ ముగ్గురిట్లలో గన్ షాట్ గా ఎలిమినేట్ అవ్వబోతుంది ఎవరు అని అంటే ఖచ్చితంగా దివ్య ఎలిమినేట్ అవ్వబోతుంది అని అంట. సో ఇంకా ఎలిమినేషన్ 11th వీక్ ఎలిమినేషన్ దివ్య కన్ఫర్మ్. ఇది గన్ షాట్ అప్డేట్. సో ఇంకా లాగ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. దివ్య వెళ్ళిపోవడానికి రీజన్స్ చాలా మంది చాలా విధాలుగా అనుకున్నా కూడా, సో ఉన్న పరిస్థితులలో సిచ్యువేషన్స్ లో సో నెగిటివ్ అయింది అనే దానికంటే ఎక్కువగా ఈమెకు ఓట్ బ్యాంక్ అనేది చాలా వరకు చాలా విషయాల్లో షేర్ అవుతూ వచ్చింది. అండ్ లాస్ట్ మూమెంట్ లో ఏదైతే నిన్న క్లోజింగ్ ఓటింగ్ ఏదైతే ఉందో ఆ 2 అవర్స్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా చూపించారు. ఆ 2 అవర్స్ ఓటింగ్ అనేది చాలా అంటే చాలా క్రూషియల్ గా మారబోయింది అనేది మారింది కూడా. సో ఆ విధంగా చూసుకుంటే ఖచ్చితంగా దివ్యకి మరీ మైనర్ డిఫరెన్సెస్ తోటే ఎలిమినేట్ అయింది అని అంట. మరి హ్యూజ్ డిఫరెన్సెస్ అని కాదు, మీరు అనుకున్నంత సినిమా ఏం లేదు. సో ఆపరేషన్ దివ్యాలు అలాంటి ఏం చేయలేదు, కానీ ఓట్ బ్యాంక్ అనేది కొంతవరకు తగ్గింది. లాస్ట్ మూమెంట్ లో చేంజ్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే మైనర్ డిఫరెన్సెస్ తోటి సంజనాకి, దివ్యకి మైనర్ డిఫరెన్సెస్ ఉందంట. ఎక్కువ డిఫరెన్సెస్ లేదు అనేది అయితే క్లియర్ కట్. సో ఊహించిన దానికంటే ఎక్కువ జరిగిందనంటే ఏమీ లేదు. ముందు నుంచి కూడా ఆ ముగ్గురులో ఒకరు వెళ్ళిపోతారు అనేది ఫిక్స్ అయిపోయాము. ఆ ముగ్గురిట్లలో ఒకరు కన్ఫర్మ్ గానే వెళ్ళిపోయారు. సో దివ్య ఏదైతే తనుజతో లొల్లి పెట్టుకుందో ఆ లొల్లి వల్ల ఆ దాని వల్లనే ఎలిమినేట్ అయింది అని అంటే, ఆ ఎండింగ్ ఉంది చూసారా, ఈ నిన్న ఎపిసోడ్ అయిపోయినాక జరిగిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ దివ్యాని మార్చేసింది. దివ్య ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ కూడా అయ్యింది అనమాట. సో తనుజ ఫ్యాన్స్ ఆటోమేటిక్ గా డెమోన్ కి, సంజనాకి బీభత్సంగా ఓట్లు గుద్దేశారు. సో ఆ బేసిస్ మీద ఖచ్చితంగా ఊహించిన దానికంటే చాలా క్విక్లీగా వెళ్ళిపోయిందనంటే లేదు. మొత్తానికి నాకు అనిపించింది ఏంటంటే, వైల్డ్ కార్డ్స్ గా వచ్చిన వాళ్ళని ఏ ఒక్కరిని కూడా ఉంచొద్దని బిగ్ బాస్ క్లీన్ స్వీప్ చేశాడు. ఇది క్లియర్ గా అర్థమవుతుంది. సో వైల్డ్ కార్డ్ గా వచ్చిన వాళ్ళు 6 వెళ్ళిపోయారు. ఇప్పుడు దివ్య ఫస్ట్ వచ్చింది కాబట్టి దివ్యానే ఇప్పుడు ఎలిమినేట్ అయింది. సో మొత్తానికి ఓవరాల్ గా ఈ 4 వారాల నుంచి చూసుకుంటే కంప్లీట్ గా వైల్డ్ కార్డ్స్ వెళ్ళిపోతూ ఉన్నారు. క్లియర్ కట్ గా వీళ్ళు ఫిక్స్ అయిపోయారు, ఫిక్స్ అయ్యి వెళ్ళిపోతూనే ఉన్నారనమాట. సో ఇది క్లియర్ గా. సో ఇప్పుడు ఉన్న వన్ అండ్ ఓన్లీ వైల్డ్ కార్డు ఈమె కూడా ఎలిమినేట్ అయిపోయింది. సో క్లియర్ గా ఇక రాసి పెట్టుకోండి, ఇంకేం లేదు. సో ఎవరైనా సో నార్మల్ గా ఫస్ట్ హౌస్ లోకి ఎంటర్ అయిన వాళ్ళే విన్నర్ కాబోతున్నారు. అండ్ ఈ వీక్ అండ్ నెక్స్ట్ వీక్ టికెట్ ఫినాలి రేసు ఖచ్చితంగా జరగబోతుంది. అండ్ తర్వాత వీక్ ఒకరొకరికి ఇంకా పెద్దగా మనకేం వీక్స్ లేవు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ ఎక్స్ కంటెస్టెంట్స్ గౌతమ్, రోహిణి వీళ్ళు కూడా హౌస్ లోకి రాబోతున్నారు నెక్స్ట్ వీక్ అయితే. సో ఇది అప్డేట్. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.